వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు. నీట్ లీకేజీపై ప్రధాని మోదీ సీరియస్ గా ఉన్నారన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సనాతనాన్ని బెదిరిస్తే ఎవరూ మిగలరు. ఎస్పీ కాంగ్రెస్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటు వ్యాఖ్యలు. హస్తినాకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో కీలక భేటీ. కేరళ మహిళలు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్. ప్రియదర్శిని, జీవన్ ధార పథకాల ప్రకటన. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్. మీ సేవ వాట్సాప్ ద్వారా దరఖాస్తులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం. రెండో విడతలో 3,000 కుటుంబాలకు శాశ్వత భూ హక్కులు. మన ఇల్లు మన లోకేష్ పై మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన. దేవాదుల నీళ్ల హామీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రైతులను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం. పంచదార్ల క్షేత్రంలో అక్రమ మైనింగ్ కలకలం. క్షేత్రస్థాయిలో పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. ప్రధాని మోదీ నాయకత్వంలో సుశాసనం, ప్రజా సంక్షేమంపై చర్చ. ఎన్డీఏ భేటీ విశేషాలు వెల్లడించిన డాక్టర్ కె లక్ష్మణ్. ఎమ్మెల్యే చెబితే తప్ప కేసులు నమోదు చేయరా? పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం. తమిళనాట శివాజీ గణేశన్ వర్ధంతి వేడుకలు. అంజలి ఘటించిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు. ఆరంభ లాభాలు ఆవిరి, స్వల్ప నష్టాల్లో సూచీలు. పార్లమెంట్ వేదికగా అధికార ఎన్డీఏ కూటమి తన ఐక్యతను మరోసారి చాటుకుంది. ఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఎన్డీఏ కూటమి అత్యంత వైభవంగా మంగళ్ మిలాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఆత్మీయ కలయికకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రివర్గ సహచరులు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. అనంతరం ఈ విషయమై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారని వెల్లడించారు. పార్లమెంట్ అనెక్స్ వేదికగా జరిగిన ఎన్డీఏ కూటమి మంగళ్ మిలాన్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీకేజీలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు మరియు చట్టాలను అమల్లోకి తెచ్చిందని స్పష్టం చేశారు. पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया और 13 लोगों को अरेस्ट करके जेल में डाल दिया गया है और साथ साथ जो छात्र हैं, स्टूडेंट्स हैं,
उनका भविष्य को नुकसान ना हो, इसलिए री एग्जामिनेशन नीट का प्राथमिकता दिया गया और री एग्जामिनेशन को सक्सेसफुली, सफलतापूर्वक कंडक्ट किया गया और उसका रिजल्ट निकलने में कोई विलंब नहीं किया। तो दोबारा इस तरह का पेपर लीक ना हो, इसके लिए सख्ती से कदम जो उठाया गया है, जिन्होंने पेपर लीक धंधे में जो लिप्त है, जो लोग दोषी पाए गए हैं, जिसको अरेस्ट किया गया है, उसको जेल में डाल करके प्रधानमंत्री जी ने ये अपील भी किया है कि उनका जो सजा है उसको सख्ती से सख्ती सजा कैसे दिया जाए, उसमें सारा टॉप क्लास के वकील लोग भी साथ दें, ताकि जो पेपर लीक जैसे पाप काम किया है उन लोगों को घोर सख्त सजा मिले और आगे पेपर लीक नहीं होने के लिए सख्ती से जो कदम उठाया गया है उसके बारे में भी प्रधानमंत्री जी ने जानकारी दिया। और प्रधानमंत्री जी ने यह भी कहा कि पेपर लीक सिर्फ एक राज्य का मामला नहीं है, सिर्फ केंद्र सरकार का मामला नहीं, पूरा देश का हर एक राज्य में जहां जहां पेपर लीक करने में जो लोग लिप्त है, जो लोग इस धंधे में इन्वॉल्व है, जिन्होंने काम इस तरह का घिनौना किया है, पाप काम किया है, उनको सजा देने के लिए सब एकजुट होना चाहिए। ये कोई दलगत राजनीति का विषय नहीं है, ये देश का विषय है और युवाओं का भविष्य के साथ कोई खिलवाड़ नहीं होने के लिए और खिलवाड़ नहीं करने देने के लिए सख्ती से कदम भी उठाए, सजा भी दे दोषियों को और फिर फुल प्रूफ सिस्टम काम जो अभी कर रहे हैं उसमें भी सब मिल करके करें। इसको प्रधानमंत्री जी ने ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర స్థాయిలో విమర్శల యుద్ధం నడుస్తుంది. సమాజ్వాదీ పార్టీ మరియు కాంగ్రెస్లపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బారాబంకీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఎస్పీ కాంగ్రెస్ పార్టీలు పాటిస్తున్న సెక్యులరిజం విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మాన్ని, విశ్వాసాలను హెచ్చరించే వారిని ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సనాతన ధర్మానికి ముప్పు తలపెట్టాలని లేదా బెదిరించాలని చూస్తే ఎవరూ మిగలరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. हमारा भविष्य इस पर निर्भर करेगा। सनातन सुरक्षित है, हम सब सुरक्षित हैं और अगर सनातन के ऊपर कोई खतरा आएगा तो बहनों और भाइयों, ये खतरा कोई बच नहीं पाएगा। ये जो बांटने वाले लोग हैं ना, ये सपा कांग्रेस के नाम पर जितने भी नमूने हैं, याद करना जब आपके ऊपर संकट आता है सबकी बोलती बंद हो जाती है, ये सबका मुंह बंद हो जाता है, कोई बोलेगा नहीं। और यही कारण था, पैसा आपका, लेकिन वो पैसा खर्च होता था कब्रिस्तान की बाउंड्री वाल के नाम पर। महादेवा के लिए पैसा नहीं मिलता था, अयोध्या के लिए पैसा नहीं मिलता था, महाराज सोहेलदेव के नाम पर, महाराज बिजली पासी के नाम पर, महाराज लाखन पासी के नाम पर, वीरांगना उदा देवी पासी के नाम पर, वीरांगना अवंतीबाई लोधी के नाम पर, वीरांगना झलकारी बाई कोरी के नाम पर, लोक माता अहिल्याबाई होलकर के नाम पर, या काशी विश्वनाथ धाम के नाम पर, या गोला गोकर्ण के नाम पर कोई पैसा नहीं प्राप्त होता था, कोई पैसा नहीं मिलता था। इसको वे सांप्रदायिक कहते थे। कब्रिस्तान की बाउंड्री वाल बनाना उनके लिए यह धर्मनिरपेक्षता का एक मानक बन गया था। लेकिन कावड़ यात्रा पे रोक लगा देना, जन्माष्टमी के आयोजन को प्रतिबंधित कर देना, रामनवमी के शोभा यात्रा को रोक देना, दुर्गा पूजा के पंडालों को प्रतिबंधित करना, इसको वे धर्मनिरपेक्षता का मानक मानते थे, उसका स्टैंडर्ड मानते थे कि धर्मनिरपेक्ष वही है जो ये काम करेगा। हमें ऐसे धर्मनिरपेक्षता को खाड़ फेंक करके सनातन की सुदृढ़ भूमि पर एक सुरक्षित भारत के निर्माण की दिशा में आगे बढ़ना पड़ेगा।
కర్ణాటక రాజకీయాల్లో కేబినెట్ విస్తరణ కసరత్తు తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీపై క్లారిటీ ఇచ్చేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్లతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నేతలతో వీరు కీలక సమావేశం కానున్నారు. ప్రస్తుత కర్ణాటక మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. ప్రాంతీయ సమతుల్యత, సామాజిక సమీకరణాలు మరియు సీనియర్ యంగ్ ఎమ్మెల్యేల కలయికను దృష్టిలో ఉంచుకొని నూతన మంత్రుల జాబితాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవుల కోసం భారీగా ఒత్తిడి పెరుగుతుండటంతో అసమ్మతిని తావు లేకుండా తుది నిర్ణయం తీసుకోవటమే లక్ష్యంగా పార్టీ పెద్దలతో సీఎం డీకే శివకుమార్, సిద్ధరామయ్య చర్చలు జరపనున్నారు. ఈ భేటీ అనంతరం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని, త్వరలోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సామాజిక భద్రత, మహిళా సాధికారత లక్ష్యంగా కేరళ ప్రభుత్వం కీలక పథకాలను ప్రకటించింది. వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు స్వయం ఉపాధి సాధించేందుకు, సూక్ష్మ స్థాయి పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా ప్రియదర్శిని పేరుతో వడ్డీ లేని రుణ పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేరళ మంత్రి తులసి వెల్లడించారు. దీనితో పాటు పదవి విరమణ పొందిన వారి కోసం మరియు ప్రభుత్వ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మరో 2 ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. 23-ാം തീയതി നടക്കുന്ന പരിപാടി സർക്കാർ പ്രഖ്യാപിച്ചിട്ടുള്ള 100 ദിന കർമ്മ പരിപാടിയോട് അനുബന്ധിച്ചിട്ടാണ് നമ്മൾ ഉൾക്കൊള്ളിച്ചിട്ടുള്ളത്. അപ്പം അതിൽ പ്രധാനമായിട്ടും പട്ടികജാതി പട്ടികവർഗ പിന്നോക്കക്ഷേമ വകുപ്പിൽ നിന്ന് 31 പദ്ധതികളാണ് നമ്മൾ 100 ദിന കർമ്മ പരിപാടിയിൽ ഉൾക്കൊള്ളിച്ചിട്ടുള്ളത്. അപ്പം അതുമായിട്ട് ബന്ധപ്പെട്ട് പലപ്പോഴും നമ്മൾ നടത്തുന്ന പരിപാടിയിൽ പല വകുപ്പുകളുടെ ഏകോപനങ്ങൾ പലപ്പോഴും നടത്തുന്നതിൽ ചെറിയ വീഴ്ചകളൊക്കെ സംഭവിക്കാറുണ്ട്. അപ്പം നമ്മളിപ്പം ആസൂത്രണം ചെയ്തിട്ടുള്ള ഒട്ടുമിക്ക നമ്മുടെ സംസ്ഥാനത്തുള്ള എല്ലാ വകുപ്പുകളുടെയും പിന്തുണയും അതുപോലെ തന്നെ ഏകോപനം ഉറപ്പുവരുത്തിയിട്ടാണ് ഈ പരിപാടി സംഘടിപ്പിച്ചിട്ടുള്ളത്. ഇതിൽ ഏകദേശം 16,000-ഓളം ഗുണഭോക്താക്കൾക്ക് ഏറ്റവും അടിയന്തരമായിട്ട് സഹായം കിട്ടുന്ന രീതിയിലാണ് ഈ പദ്ധതി ആവിഷ്കരിച്ചിട്ടുള്ളത്. മാത്രമല്ല കാലാനുസൃതമായിട്ടുള്ള മാറ്റം നമ്മൾ പ്രഖ്യാപിക്കാൻ പോകുന്ന പദ്ധതിയിൽ പ്രത്യേകിച്ച് നമ്മൾ ഉദ്ദേശിക്കുന്നത്, ഇപ്പം നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും അറിയാം, നമ്മൾ തെരഞ്ഞെടുപ്പിന് മുൻപ് വാഗ്ദാനം ചെയ്തിട്ടുള്ള സ്ത്രീകൾക്കുള്ള സൗജന്യ യാത്രാ പദ്ധതി, പ്രിയദർശിനി സൗജന്യ യാത്രാ പദ്ധതി നടപ്പിലാക്കിയ ഒരു സർക്കാരാണ്. അപ്പം അതുപോലെ തന്നെ നമ്മൾ നമ്മുടെ വകുപ്പിന്റെ കീഴിലുള്ള കോർപ്പറേഷൻ വഴി പ്രിയദർശിനി എന്നുള്ള പേരിൽ തന്നെ ഒരു പലിശരഹിത വായ്പ പദ്ധതി നമ്മൾ ആവിഷ്കരിക്കാൻ പോകുന്നുണ്ട്. അതുപോലെ തന്നെ അതിൽ ഏറ്റവും സൂക്ഷ്മമായിട്ടുള്ള മൈക്രോ ലെവൽ സംരംഭങ്ങളൊക്കെ തുടങ്ങാനായിട്ട് స్త్రీలకు సాధిക്കും. ഒരുപാട് వనితలకు కేరళത്തിലുള്ള తెలంగాణలో సొంతింటి కళ కలిగిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం మరొక తీయని కబురు అందించింది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. పౌరులు నేరుగా మీ సేవా కేంద్రాలతో పాటు తమ మొబైల్ ఫోన్ల ద్వారా చాలా సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ రోజు నుంచి ఆగస్టు వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం కల్పించిన ఈ నూతన సదుపాయం ద్వారా ప్రజలు ఎలాంటి క్యూ లైన్లు లేకుండా తమ ఇళ్ల నుంచే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు తమ మొబైల్ నుండి 8096958096 అనే మీ సేవ అధికారిక వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ సేవా కేంద్రాలకు వెళ్లే పని లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పారదర్శకంగా, వేగవంతంగా మీ సేవలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు నుంచి ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు నెల చివరి వరకు కొనసాగుతుందని, అర్హులైన పేదలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకొని తమ దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని వేలాది పేద కుటుంబాలకు సొంతింటి స్థలాలపై శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించే దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 2వ విడత కింద ఏకంగా 3,000 కుటుంబాలకు శాశ్వత భూ హక్కులు కల్పిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా, ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు.
ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు 2వ విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఆర్ ప్రభుత్వాన్ని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులు మరియు దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్వహణపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దేవాదుల ప్రాజెక్టు మోటార్ల రన్ టైం మరియు రైతుల సాగునీటి విడుదల విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. 8 రోజుల క్రితం మంత్రులు వచ్చి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల ప్రకటనను ఎండగట్టారు. రేపే దేవాదుల మోటార్లు స్టార్ట్ చేస్తామని 8 రోజుల కిందట కాంగ్రెస్ మంత్రులు గొప్పలు చెప్పారు. కానీ ఇప్పటికీ 10 మోటార్లు ఆన్ కాలేదు. మంత్రులు ప్రాజెక్టు వద్దకు వెళ్లినా రోజు 7 మోటార్లు నడుస్తుంటే వారు వెళ్ళొచ్చిన తర్వాత ఆ సంఖ్య 5కు పడిపోయింది అని ఎద్దేవా చేశారు. ఇక రేపే స్టార్ట్ 10 మోటార్లు అన్నారు. 13వ తారీఖు నాడు చెప్పింది. ఇవాళ ఎంత 21, ఆల్మోస్ట్ 8 రోజులైంది. ఇప్పటికీ 10 మోటార్లు స్టార్ట్ కాలే. జోక్ ఏంటంటే వీళ్ళు పోయినాడు 7 నడిచినాయి, వీళ్ళు రాగానే 5 అయినాయి. మళ్ళా వీళ్ళు పోయినాడు ఆ రోజు ఒక్కరోజు 7 నడిపిండ్రు, తెల్లారికెళ్ళి 5 మోటార్లు అయినాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నరికిండు కదా అంటే రేపటి నుంచి సిఈ గారు 10 నడవాల్సిందే, నేను ఆదేశం ఇస్తున్నా అన్నాడు. ఆ వీడియో ఒక్కసారి చూద్దాం. మరి మరో 1-2 రోజుల్లో 10కి 10 పంప్స్ ఆపరేట్ చేయాలని చెప్పి సిఈ గారికి, మరి సి ములుగు, సి వరంగల్ ఇద్దరు మనం చేసిన ఏఎన్సీ గారు నాకు ఎల్లుండి వరకు అన్ని పంప్స్ ఆపరేట్ అవుతుందని చెప్పి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా మరి రిజర్వాయర్స్ లో 36 చూపిన 8 నెలలు 22 రిజర్వాయర్స్ లో మరి వివిధ దశల్లో ఆ రిజర్వాయర్ ఫిల్లింగ్ పని జరుగుతుంది. అన్ని రిజర్వాయర్లు కూడా మరి పూర్తి స్థాయిలో నింపాలని చెప్పి నేను 2 సీలకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. మొత్తము డిజైన్డ్ ఆయకట్ ఎంత ఉన్నదో, బోత్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజ్ ఆయకట్. పాపం ఆయన పరిస్థితి చూసింది కదా. నీళ్ళ మంత్రి 32 నెలలు అయింది. దేవాదుల కింద ఎన్ని రిజర్వాయర్లు ఆయనకు తెలియదు. పక్కకు అడుగుతుండు ఎన్ని ఉన్నాయి భయ అని. సరే ఓకే, ఏం చెప్పిండో మీరు విన్నారు. మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు బాబు ఫోటో నార్మల్ పోసుకున్నారు. మంత్రి కదా చెప్పింది, నీళ్ల మంత్రి కదా చెప్పింది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కదా చెప్పింది. వీళ్ళ మాటలు నమ్మి నార్మల్ పోసుకుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్ళు ఇవ్వట్లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, నీళ్ళు ఎత్తడం లేదు, రైతాంగానికి నీళ్లు ఇవ్వడం లేదు. ఇలా పరిస్థితి ఏంటంటే మొత్తం నార్మల్ ముదిరిపోతా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా యలమంచలే నియోజకవర్గంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పంచదార్లలో అక్రమ మైనింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. చారిత్రాత్మక మరియు పవిత్రమైన ధర్మలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని కొండల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, స్థానిక నాయకులు కలిసి ఆ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల కళ్ల ముందే సహజ వనరులను, ఆలయ ప్రాశస్త్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర పుణ్యక్షేత్రం
పుణ్యక్షేత్రం పంచదార్ల కొండలను మైనింగ్ మాఫియా యథేచ్ఛగా పిండి చేస్తుందని ఆరోపించారు. స్థానికులు భక్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలమంచిలి ప్రాంతంలో ప్రకృతి సంపదను దోచుకోవటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తక్షణమే ఈ అక్రమ తవ్వకాలను నిలిపివేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ తరపున బాధిత ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 6 మాసాలుగా స్థానిక పార్టీ సమన్వయకర్త పెద్దలు ధర్మశ్రీ గారు పంచదార్ల కొండ మీద జరుగుతున్నటువంటి ఈ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీ గురించి, తద్వారా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని వస్తున్నటువంటి పంచదారులు ఏవైతే ఉన్నాయో వాటికి నష్టం వాటిల్లుతుందని, ఇచ్చినటువంటి మైనింగ్ నామ్స్ కి విరుద్ధంగా ఇచ్చినటువంటి మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు. వాటి హద్దులు దాటి ఉన్నటువంటి నామ్స్ దాటి అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది. వేలాది లారీలు తోలుకుపోతా ఉన్నారు, అవినీతి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అనేటువంటి దాని మీద వారు దాదాపు 6-7 మాసాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. ఆ పోరాటంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కానీ, స్థానిక ప్రజానికం కానీ ఈ పోరాటంలో భాగస్వాములై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం తాలూకా ఆలోచనల్ని, ఇచ్చినటువంటి పర్మిషన్స్ ని రద్దు చేయాలని చెప్పి అనేక మాసాలుగా పోరాటం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 10 రోజుల క్రితం దాదాపు 10-12 శతాబ్దాల నుంచి ఉన్నటువంటి పంచదారుల ఆలయానికి సంబంధించినటువంటి ఆ నీటి ప్రవాహం ఏదైతే ఉందో అందులోంచి పవిత్రమైనటువంటి జలాలు వచ్చేవి. అటువంటిది ఈరోజు బురద నీరు అందులోంచి వస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వ విభాగాలు ఏవైతే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించి ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని చెప్పి వారు సర్వే చేస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల, చేస్తున్నటువంటి డ్రిల్లింగ్ వల్ల ఆ ప్రవాహం ఈరోజు దెబ్బతింది. దాంట్లోంచి బురద నీరు రావడానికి అదే కారణం అని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చినాయి. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత పెద్దలు ధర్మశ్రీ గారు స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరినీ కూడా కలుపుకొని పోరాటం చేస్తే దాన్ని టెంపరీగా ఆపమని చెప్పి అధికారులు ఆర్డర్. ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో అధికార ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. దేశ అభివృద్ధి, పార్లమెంట్ సమావేశాల నిర్వహణ మరియు ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి విశేషాలను రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సుశాసనం, ప్రజా సంక్షేమ పథకాలు మరియు దేశ ప్రయోజనాలే పరమావధిగా రాబోయే రోజుల్లో పార్లమెంట్ కార్యకలాపాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై స్పష్టమైన చర్చ జరిగిందని తెలిపారు. మంగళవారం ఆనవాయితీగా ప్రధానమంత్రి ఎన్డీఏ మిత్రపక్షాల పార్లమెంట్ సభ్యులందరితో కలిసి వారు మంగళ్ మిలన్ పేరు మీద ఈ సమావేశం జరుపుతూ ఉంటారు. ఈరోజు వర్షాకాలము సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా మరి రాబో రోజుల్లో యువత ఈ దేశానికి వెన్నెముక, ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా అద్భుతాలు వారు సాధిస్తూ ఉన్నారు, సృష్టిస్తూ ఉన్నారు. ఇటీవల వారు విదేశీ పర్యటనల సందర్భంగా జపాన్లో కానీ ఎక్కడ చూసినా ఇవాళ అగ్రభాగాన మన యువత ఇవాళ స్టార్టప్స్లో కానివ్వండి లేదా మ్యానుఫ్యాక్చరింగ్లో కానివ్వండి కొత్త కొత్త వినూత్నమైనటువంటి టెక్నాలజీని వారు అందిపుచ్చుకొని ఏ రకంగా ప్రపంచంలో మరి ఈరోజు యువత మరి అగ్ర స్థానాన్ని సాధిస్తూ ఉన్నారో, ఇటీవల మరి క్రీడారంగంలో కూడా మొదటిసారిగా మనకు స్వర్ణ పతాకాన్ని లభించడము, ఆ రకంగా యువత పోషిస్తున్న పాత్ర ఈ దేశానికి నిజంగా వన్నె తెస్తూ ఉన్నదని, ఏదైతే ఇవాళ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మనం పెట్టుకున్నామో దానిని కూడా సాధించడానికి యువత ప్రధానమైన పాత్ర ఖచ్చితంగా పోషిస్తున్నదని, ఆ రకంగా అంతరిక్షంలో కూడా ఇవాళ
గతంలో ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగేటువంటి మరి ఈ యొక్క పరిస్థితి నుంచి ఇవాళ ప్రైవేటు రంగాన్ని కూడా మన స్థానం కల్పించటంలో అక్కడ కూడా ఇవాళ అద్భుతాలు వారు సృష్టిస్తున్నారని, ఆ రకంగా ఈరోజు భారతదేశానికి యువత వెన్నెముకగా మారుతున్నది. దీన్ని స్ఫూర్తిగా తెచ్చుకోవాలి. 12 సంవత్సరాలుగా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి సాధించామో మరి అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కూడా విశ్లేషించి అత్యంత ఎక్కువ కాలం ఎన్నికైనటువంటి ప్రధానమంత్రిగా ఇవాళ నరేంద్ర మోడీ గారి కొనసాగడం, వారు దేశానికి కాదు ఇవాళ మొత్తం ప్రపంచానికి కూడా వారి నాయకత్వం ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అమలు మరియు పోలీసు యంత్రాంగం పనిచేస్తున్న తీరుపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దారుణ నేరాలు జరుగుతున్నా పోలీసులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెబితే తప్ప కేసులు నమోదు చేయటం లేదని సంచలన ఆరోపణలు చేశారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వివరాలకు పెట్టిన సెక్షన్లకు అసలు సంబంధమే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 15న దారుణమైన సంఘటన జరిగితే 16వ తేదీ సాయంత్రం బాధితులు ఎమ్మెల్యే మాధవి గారిని కలిసినట్లు ఆమె స్వయంగా చెప్పారు. అంటే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని చెబితే కానీ పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి నెలకొంది అని దుయ్యబట్టారు. తీసుకొచ్చి చెప్పండి. ఆవిడేమంటారు వినండి. నేను ఆ వీడియో చూసి నా హృదయం కదిలిపోయింది, మనసు కలిచివేసింది. ఆవిడని అమానుషంగా ఆవిడ మీద వివస్త్రం చేశారు. నేను పోలీస్ స్టేషన్కి అధికారికి గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పి 16 సాయంత్రానికి అరెస్టులు అవ్వలేదు. వినండి, అరెస్టులు కూడా కాదు, ఆవిడేమంటది కాదు సరెండర్ చేయలేదు. చూడండి ఆవిడ బాటలు. మళ్ళీ ఒకసారి ఏంటి ఆవిడేమంటది, సదరు అధికారులకి ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్ లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 వారు చూడండి, వారు అంటే మనసులోంచి దాచుకోలేకపోతారు మాటలు. 16వ తారీఖు సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టించి వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్కి తీసుకొచ్చి సరెండర్ చేసే కార్యక్రమం చేయమని చెప్పాను, అవ్వలేదు. సరెండర్ అవ్వలేదు కాబట్టి మర్నాడు 15వ తారీఖున వాళ్ళందరినీ స్టేషన్కి సరెండర్ చేశామని చెప్పి ఆవిడ చెప్తుంది. ఏం చేయాలని 18వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడతారు. మేము ఎరగదీశాం, అసలు మామూలుగా ఆయన్ని ముద్దాయిని అట చేశాం, ఇట చేశాం అని చెప్తారు. అంటే ఇది ఒక తేట తెల్లమైనటువంటి వ్యవహారం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి తెలియకుండా, ఎమ్మెల్యేలకి చెప్పకుండా, ఎమ్మెల్యే అనే అతను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయకపోతే ఎఫ్ఐఆర్ అవదు. ఎఫ్ఐఆర్ అయినా ఎమ్మెల్యే చెప్పకపోతే అరెస్టులు కూడా అవ్వవు. భారతీయ చలనచిత్ర రంగాన తనదైన అసమాన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నడిగర్ తిలకం దివంగత డాక్టర్ శివాజీ గణేశన్ వర్ధంతి సందర్భంగా ఆయనకు తమిళనాట ఘన నివాళులు అర్పించారు. చెన్నైలోని ఆయన స్మారకం వద్ద తమిళనాడు పర్యాటక శాఖ మంత్రి రాజేష్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత తిరునవుక్కరసరన్ హాజరై పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అంతకుముందు చెన్నైలోని ఆయన స్మారకం వద్ద శివాజీ గణేశన్ తనయుడు సీనియర్ నటుడు ప్రభుతో పాటు తమిళనాడు మంత్రి రాజ్మోహన్ హాజరై పూలమాలలు వేసి భావోద్వేగంతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పర్యాటక శాఖ మంత్రి రాజేష్ కుమార్, భారతీయ వెండితెరపై శివాజీ గణేశన్ పోషించిన పాత్రలు, పలికించిన సంభాషణలు రాబోయే తరాలకు నిత్య నూతన మార్గదర్శకమని కొనియాడారు. ఆయన నటన விநியாசம் தமிழ கலாரங்கானிக்கு கர்வகாரணமని பேர்కొన్నారు. உலகின் ஒப்பற்ற தலைசிறந்த நடிகர்களில் ஒருவராக திகழ்ந்த அமரர் சிவாலய பத்மஸ்ரீ நடிகர் திலகம் சிவாஜி கணேசன் அவர்களது நினைவு நாளை ஒட்டி காங்கிரஸ் கட்சியின் சார்பில் அவரது திருவுருவ படத்திற்கு மலர் அஞ்சலி செலுத்தி எங்களுடைய மரியாதையை காணிக்கையாக்குகிறோம். அமரர் பெருந்தலைவர் அவர்களுடைய காமராஜர் அவர்களுடைய
நம்பிக்கைக்குரிய தளபதியாக தன்னுடைய ரசிகர் மன்றங்களின் மூலமாக காங்கிரஸ் கட்சி வளரவும் சிறப்பாக செயல்படவும் தமிழ்நாட்டில் காங்கிரஸ் கட்சியை பெருந்தலைவர் காமராஜர் அவர்களுக்கு பக்கபலமாக இருந்து உயர்த்துவதிலேயும் வாழ்நாள் முழுதும் தன்னை முழுமையாக அர்ப்பணித்துக் கொண்டு பாடுபட்ட நடிப்பு சுரங்கம் அரசியல் தலைவராக திகழ்ந்த நடிகர் திலகம் சிவாஜி கணேசன் அவருடைய புகழ் வாழ்க என போற்றுவோம். అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సోమవారం నష్టాలు చవిచూసిన సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. మంగళవారం ఉదయం కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు తిరిగి నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారక విలువ 96.33గా ఉంది. సోమవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న బ్యాంకింగ్ సెక్టార్ మంగళవారం లాభాల్లో కొనసాగుతుంది. గత సెషన్ ముగింపుతో పోల్చుకుంటే మంగళవారం ఉదయం ఫ్లాట్ గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి వచ్చింది. తిరిగి నష్టాల బాట పట్టింది. ఉదయం 9:45 సమయంలో సెన్సెక్స్ 104 పాయింట్ల నష్టంతో 77,604 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 18 పాయింట్ల నష్టంతో 24,220 వద్ద కదలాడుతుంది. సెన్సెక్స్, నిఫ్టీలో ఎక్సైడ్ ఇండస్ట్రీస్, మనప్పురం ఫైనాన్స్, ఎన్హెచ్పిసి, ఇండస్ ఇండ్ బ్యాంక్, నవుమా వెల్త్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదు. నీట్ లీకేజీపై ప్రధాని మోదీ సీరియస్ గా ఉన్నారన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. సనాతనాన్ని బెదిరిస్తే ఎవరూ మిగలరు. ఎస్పీ, కాంగ్రెస్లపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘాటు వ్యాఖ్యలు. హస్తినాకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య. కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో కీలక భేటీ. కేరళ మహిళలు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్. ప్రియదర్శిని, జీవన్ ధార పథకాల ప్రకటన. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్. మీ సేవ వాట్సాప్ ద్వారా దరఖాస్తులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం. రెండో విడతలో 3,000 కుటుంబాలకు శాశ్వత భూ హక్కులు. మన ఇల్లు మన లోకేష్ పై మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన. దేవాదుల నీళ్ల హామీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రైతులను దారుణంగా మోసం చేశారని ఆగ్రహం. పంచదార్ల క్షేత్రంలో అక్రమ మైనింగ్ కలకలం. క్షేత్రస్థాయిలో పరిశీలించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం. ప్రధాని మోదీ నాయకత్వంలో సుశాసనం, ప్రజా సంక్షేమంపై చర్చ. ఎన్డీఏ భేటీ విశేషాలు వెల్లడించిన డాక్టర్ కె లక్ష్మణ్. ఎమ్మెల్యే చెబితే తప్ప కేసులు నమోదు చేయరా? పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం.
తమిళనాట శివాజీ గణేశన్ వర్ధంతి వేడుకలు అంజలి ఘటించిన పలువురు రాజకీయ సినీ ప్రముఖులు. ఆరంభ లాభాలు ఆవిరి, స్వల్ప నష్టాల్లో సూచీలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.